సాయిరామ్ శంకర్ సార్. బాగుంది, 2 పాటలు బాగున్నాయి, ట్రైలర్ కూడా బాగుంది, మీ పబ్లిసిటీ బాగుంది. ఇప్పుడు బంపర్ ఆఫర్ తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చిన ఈ కథ ఎంచుకోవడానికి కారణము ఒకటి, రెండవది అసలు కథలు ఎంచుకోవడంలో ఎక్కడైనా ఇబ్బంది అవుతుందా, అందుకని గ్యాప్ వస్తుందా నీకు? ఓకే, కరెక్ట్ సార్. నిజంగా గ్యాప్కి నా ప్రాబ్లం కూడా ఉంటుందండి. అది కథలో కొన్ని మనం ఎంచుకునేవి కరెక్ట్ అవ్వవు, అది కూడా జరిగింది. రెండోది నా ఒక్కడిదే కాదు సార్, టీంలో వాళ్ళతో కూడా కొంచెం ప్రాబ్లం ఉండేది. సో అది తెలియకుండా రిలీజ్ అప్పుడు మేము కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోవడం పెద్ద రీజన్ అయిందండి చాలా సినిమాలు, 4-5 సినిమాలకి. 2, తీసే వాళ్ళు కరెక్ట్గా మనం పబ్లిసిటీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆగిపోవడం. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ జరిగాయండి. కాకపోతే ఆ గ్యాప్కి రీజన్ మాత్రం నాది కూడా ఉంది, మిగతా వాళ్ళు కొందరిది కూడా ఉంది. ఒక డెసిషన్స్ వల్ల ఏమవుతుందంటే సార్, అంటే నాలో జరిగింది. ఇప్పుడు అది ప్రాక్టికల్గా బయట వాళ్ళకి తెలీదు. ఇప్పుడు సినిమా జరుగుతున్నప్పుడే ఏదో మనకి ఒక రైట్స్ వస్తాయి. బట్ ఆ రైట్స్ కరెక్ట్ డెసిషన్ ప్రొడ్యూసర్ తీసుకోవాలి. తీసుకొని ఇచ్చేద్దామా వద్దు ఆగుదాం అంటారు సార్ అక్కడే. సో ఇలా జరిగినాయండి చాలా వరకు. సో అదే మినిమం మనం ఎక్స్పెక్టేషన్, మన బడ్జెట్ ఎంత, మనది ఎంత వచ్చింది, మనకు ఓకే అని ఒక రైట్ డెసిషన్ తీసుకుని ఉంటే అట్లీస్ట్ సినిమాలు ఆడకపోయినా ఓకే వీడి మీద ఇంత బిజినెస్ ఒకటి ఉంది, ఇది ఉంది అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. బట్ అందులో కథ వరకు నా ప్రాబ్లం అయినా కొన్ని చోట్ల ఇలాంటి ఫెయిల్యూర్స్ జరిగినాయి సార్. సో ఇది అయితే ఇప్పుడు ఈ కథ వరకు వచ్చేసరికి నిజంగా ఇలాంటి కథ నాకు వస్తుందని అనుకోలేదు సార్. ఎందుకంటే ఇది చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాతో పాటు కమర్షియల్ యాంగిల్స్, ఇప్పుడున్న థ్రిల్లర్స్, క్రైమ్, ఇప్పుడు మనం ఓటీటీ ఆన్ చేస్తే ఏ సినిమాలు అయితే చూడగలుగుతామో, ఇప్పుడు నేను నిజంగా చెప్పగలిగింది ఏంటంటే సార్, కాన్ఫిడెంట్గా ఇప్పుడు ప్రైమ్లో, నెట్ఫ్లిక్స్లో ఏ క్వాలిటీ ఉందో మనం ఆ క్వాలిటీ ఈ సినిమాలో కనిపిస్తుంది సార్. అంటే మేకింగ్ వాల్యూస్ నుంచి, ప్రొడక్షన్ వాల్యూస్ నుంచి, డైరెక్టర్స్ ఒక్క షాట్ నుంచి, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ దాకా దాని నుంచి ఆ డైరెక్షన్ ప్రతిదీ మీరు మన క్వాలిటీ ఏదైతే సూపర్ క్వాలిటీ ఉందరా నెట్ఫ్లిక్స్లో అని మనం మాట్లాడుకుంటున్నాం, ఆ క్వాలిటీకి ఎక్కడ తగ్గదు సార్. సో ఇవన్నీ నాకు ఉపయోగపడతాయి. డైరెక్టర్ నాకు ఎప్పటి నుంచో బాగా ఫ్రెండ్, సో నన్ను బాగా ప్రొజెక్ట్ చేస్తాడు అని నేను నమ్మాను. నిజంగా చాలా బాగా వచ్చింది సార్ సినిమా. సో ఇంతే సార్. డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు మీరు కేరళలో నేషనల్ అవార్డు తీసుకున్న మీరు సార్ ఎందుకు తెలుగు హీరోని ఎంచుకున్నారు? సార్ యాక్చువల్లీ మంచి క్వశ్చన్ ఇది. సార్ యాక్చువల్లీ నాకు తెలుగు అంటే బాగా ఇష్టం సార్. యాక్చువల్లీ అంటే నేను ఫస్ట్ మూవీస్ చేసినది 17th ఏజ్లోనే సార్. అంటే మాస్క్ చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశారండి, అది ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అవార్డు జరిగింది. తర్వాత నేను 18th ఏజ్లోనే కొటేషన్ అని చెప్పేసి ఫస్ట్ వైలెంట్ మూవీ మలయాళంలో చేశారు. అది కూడా రాజీవ్ రవి కెమెరా ఇలాంటి టెక్నిక్ ఇప్పుడు సార్. అది 21 డేస్లోనే మనం షూట్ చేశారు. సో అది పెద్ద వైలెన్స్ మూవీ సార్, అది నెట్లో కూడా చూడొచ్చు. బట్ తర్వాత ఫహద్ ఫాసిల్తో మూవీ చేశారు, ఇప్పుడు మమ్ముట్టి గారితో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాంటి ప్రొసీజర్ జరుగుతుంది సార్. బట్ ఏంటంటే నా ఇంటి పక్కనే ఒక తెలుగు పీపుల్ ఉన్నారు సార్. అప్పుడు యాక్చువల్లీ ఆంధ్ర ఒక మాధవరావు సార్ అని చెప్పేసి ఒక ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఫ్యామిలీ. నేను చిన్నప్పటి నుంచి అక్కడే వారితో కలిపి భోజనం తినడం, ఆవకాయ పచ్చడి అదన్నీ తినేసి అక్కడే నేను చాలా ఎన్టీఆర్ మూవీస్ అన్నీ అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీస్ కూడా అక్కడే చూసి, సో నాకు ఎప్పుడో తెలుగుతో కనెక్షన్ ఉన్నారు. సో అలా వెళ్తే మళ్ళీ కొటేషన్ మూవీ రిలీజ్ అయింది, నేను చెన్నైకి వచ్చారప్పుడు నాకు కనెక్షన్ అయింది. సో అప్పుడు అన్నయ్యతో బాగా పరిచయం అయింది. సో తెలుగు మూవీ అక్కడి నుంచి ట్రావెల్ అయింది. బట్ తెలుగు అంటే నాకు బాగా ఇష్టం సార్ బేసిక్లీ చెప్తే. సో అది మళ్ళీ మూవీ సక్సెస్ అయితే మళ్ళీ కంటిన్యూ ఉంది. థ్యాంక్ యూ సార్. సాయిరామ్ శంకర్ గారు చెప్పండి. ఆల్రెడీ మీరు ప్రూవ్డ్ హీరో, యాక్టర్. సో ఈ సినిమా కోసం ఎన్ఎస్డి నుంచి ఒక వ్యక్తి ద్వారా, ఒక స్పెషలిస్ట్ ద్వారా ట్రైనింగ్ తీసుకోవడానికి కారణం ఏంటండి? అదే సార్, నిజంగా అంటే ఇందాక చెప్పినట్టు సార్, దాన్ని కొంచెం మనం ప్రొజెక్ట్ చేయాలంటే వాళ్ళ స్టైల్ అని ఎందుకంటే వెరీ న్యాచురల్గా ఉంటుంది కదండి. నా దాంట్లో చిన్న డ్రామా ఉంది, అంటే పర్ఫార్మెన్స్లోనే చిన్నగా ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది ఇప్పుడు కూడా. అది వద్దనుకున్నాం సార్ ఈ సినిమాకి. అంటే ఆ క్యారెక్టర్ ఒక లాయరు,
ఆడు క్రిమినల్గా ఉంటే ఎలా బిహేవ్ చేస్తాడు వెరీ న్యాచురల్గా అన్న దాని గురించి మొదట నాకు సెట్ అవ్వలే. నిజంగా నాకు చేస్తున్నప్పుడు ఓకే దెబ్బ పడిపోతుంది మనోడు ఎలా చూస్తున్నాడు అర్థమైపోయింది నాకు. సో అప్పుడు గ్యాప్ 1 మంత్ తీసుకున్నాను సార్. 1 మంత్ ఆఫీస్లోనే నేను ప్రిపేర్ అయ్యాను. సో అది నాకు ఉపయోగపడిందండి తర్వాత సినిమాలకు కూడా. అంటే ఈ సినిమా కథను డ్రైవ్ చేసే ఎలిమెంట్స్ ఏంటండి? సార్ ఫస్ట్ నా క్యారెక్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటరు, క్రిమినల్ లాయరు, బట్ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. సో నా క్యారెక్టర్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్ కథలో ఎవడు వెళ్ళను అనేది కథ చెప్తున్నప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు కథ చెప్తూ ఉంటారు కదండి, ఇప్పుడు లాస్ట్లో ఏమవుతుంది ఎవడు వెళ్ళను అన్నది అంత నాకు నచ్చిందండి. సో నా క్యారెక్టర్ డ్రైవ్ నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా సినిమాని మరలా మన కమర్షియల్ యాంగిల్లో ఎలా ఉండాలి, తెలుగుకి ఎలా యాప్ట్ అవ్వాలి అని మొత్తం మన తెలుగు ఇష్టం కాబట్టి అండి, తెలుగు పచ్చడి, తెలుగు సినిమాలు బాగా ఇష్టం, బాగా తింటాడండి, అంటే బాగా ఫుడ్ ప్రియుడు. సో దానివల్ల ఇక్కడికి వచ్చేసి ఇక సినిమాలు చేయడం, ఈ కథని నాకు చెప్పడం జరిగిందండి. సో ఇది నాకు ఉపయోగపడుతుంది చాలా, అంటే ఆర్టిస్ట్గా ఉపయోగపడుతుంది నాకు. మెయిన్ ఈ గ్యాప్ని అది ఫుల్ఫిల్ చేస్తుందండి, నాకైతే నమ్మకం ఉంది. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఒక్క మ్యాటర్ చెప్పడానికి మర్చిపోయింది యాక్చువల్గా, సారీ అండి. యాక్చువల్లీ తెలుగు మూవీ అంటది నేను ఫర్ కేరళ నుంచి నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు చాలా కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ మనం చేస్తున్నాను, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చాలా జరుగుతుండే అక్కడ. అప్పుడు చూస్తే నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది మనం కేరళలో చేసిందే కంటెంట్ మూవీస్ ఓకే, బట్ ఏంటంటే తెలుగు మూవీకి పీపుల్కి ఏంటంటే మనకి సడన్గా రెస్పాన్స్ వస్తుంది సార్. ఇప్పుడు మనం ఒక మూవీ చేసింది అది బాగుందా బాగోలేదా, లేదంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీక్వెన్స్ అందరికీ అంటే కామన్ పీపుల్, మనం ఫీల్డ్లో పనిచేసిన పీపుల్ కూడా మూవీ ఉండదు అంత కాన్ఫిడెన్స్ సార్. సో ఇక్కడే ఒక మూవీ చేసి సక్సెస్ అవ్వడం అనేది బాగా కష్టం. అంటే అందరికీ ఓకే నచ్చినట్ల, లేదంటే వారికి అంటే చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాను, ఇది లేకుండా ఎలా ఒక మూవీ చేయాలి, అదే సార్ నాకు పెద్ద క్వశ్చన్ మార్కు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. సో ఓకే ఇప్పుడు వరకు మనం చూడలేకుండా చేయలేకుండా, అంటే క్యారెక్టర్ కొత్తగా ఉండాలి, ఎలా అది డ్రైవ్ చేయాలి అంటే పీపుల్కి తెలియకుండా. ఓకే ఇప్పుడు సార్ మూవీ చూసినప్పుడు మనం ఓకే ఇది నెక్స్ట్ సీన్ ఇది వస్తుంది హీరో ఇలా ఇదే ప్రెడిక్షన్ సార్. ఎందుకంటే ఒక వీక్లోనే ఇక్కడే 10 మూవీస్ రిలీజ్ అవుతుంది వీక్లో. సో అలాంటి క్వశ్చన్ మార్క్ అంటే మామూలు కాదు అది. మనం చాలా రాసేసారు, మళ్ళీ ఇది కరెక్ట్ కాదు, ఇది వర్కౌట్, మళ్ళీ అలా వదిలేసి ఓకే ఎవ్రీ 3 సీన్స్లోనే ట్విస్ట్ ఉంది సార్. దానికి మనకి ఎందుకంటే అది ఒక్క పీపుల్కి కనెక్ట్ అయితే చాలా మంచిది. సో తెలుగు పీపుల్కి ఇష్టమైనట్లా మూవీ చేయడం బాగా కష్టం సార్. నేను కేరళ నుంచి తెలిసిపోయింది ఇక్కడ వచ్చి. సో ఐఎమ్ రెస్పెక్ట్ ద ఆల్ తెలుగు ఆడియన్స్ అండ్ తెలుగు టెక్నీషియన్స్. ఇక్కడ ఆర్టిస్ట్ కూడా చాలా 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 బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. వినోద్ విజయన్ గారు సార్, ఇప్పుడు అంటే మీరు ఒక కాంటెస్ట్ పెట్టారు కదా సార్, ఇది ఇక్కడ సో ఇక్కడ కాంటెస్ట్ పెట్టారు ఒకటి సినిమాకి అవును సార్. ముందు. సో ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఎంత క్లెవర్ అంటే 2-3 సీన్లు చూస్తేనే కథ అంతా చెప్పేస్తారు క్లైమాక్స్ ఏంటిదో. అవును. సో అలాంటి పరిస్థితుల్లో మీరు 10,000 ఇస్తా అని చెప్పి ఛాలెంజ్ చేశారు. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు? అంటే యాక్చువల్గా అంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది సార్ నిజంగా చెప్తే. బట్ ఏంటంటే నాకు మనస్ఫూర్తిగా తెలుసు తెలుగు ఆడియన్స్ క్యాచ్ చేసింది, బట్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్. చూద్దాం అదే వర్కౌట్ అవుందా లేదా తెలియదు. బట్ అన్నయ్య దగ్గరే ఉన్నారు అన్నీ, అన్నయ్య హీరో గారు మంచిగా చేశారు. సో దాన్ని బట్టి చెప్తే హ్యాపీ. ఇంకా అంటే మళ్ళీ నేను నెక్స్ట్ మూవీకి దాని మీదే డబుల్ పని చేయాలి. సాయిరామ్ గారు, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో చాలా మీరు కూడా ఇందాక నుంచి చెప్తూ ఉన్నారు ఈ సినిమా నాకు బెస్ట్గా నిలుస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పేసి. సో అదైతే కనిపిస్తుంది. బట్ క్వాలిటీ పరంగా బాగుంది అని అన్నారు. బట్ ఇక్కడ మేము విజువల్గా చూసిన ట్రైలర్ మాకు అంత క్వాలిటీ పరంగా ఇంపాక్ట్ అయితే రాలేదు. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సేయింగ్ స్ట్రైట్లీ దిస్. అంటే మేబీ ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు కానీ, బట్ ఆ కన్ఫ్యూజన్ అన్నది మాకు చాలా క్రియేట్ అయింది ఈ ట్రైలర్లోనే. ఏంటి ఏదో జరుగుతుంది ఇక్కడ, ఒక స్క్రీన్ ప్లే అన్నది చాలా డిఫరెంట్గా ఉందన్నది అయితే తెలిసింది అది చూడంగానే. ఐ హోప్ మీకు ఆ కాన్ఫిడెంట్ కూడా నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్ ఉన్నందుకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందా, లేదా కథ పరంగానే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారా?
లేదు, ఫస్ట్ మీరు అడిగింది క్వాలిటీ గురించి. ఇక్కడ మనం వాట్సాప్లో ఫార్వర్డ్ చేసే ఫార్మేట్ ఉంటుంది కదండి, దాంతో ప్లే చేసాం. సో యాక్చువల్గా క్యూబ్లో మనం ఫార్మేట్ చేసింది కాదు, ఇది మహా అయితే ఒక 7 MB 10 MB ఉండే ఫార్మేట్. సో అప్పుడు అందుకే టెక్నికల్ ప్రాబ్లం అయినా అలానే ఇక్కడ ప్లే చేయగలండి, లేకపోతే మనం క్యూబ్లో లోడ్ చేసి చేయాలి. సో అదంతా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్నారండి, అది రెక్టిఫై చేశారండి. అంటే మీరు అడిగిన క్వశ్చన్, ముందు కథ తర్వాత టెక్నీషియన్స్ వచ్చారండి. కథ చెప్పిన తర్వాత ఈయన అన్నయ్య ఇప్పుడు ఈ కథకి ఎవరు సముద్రగన్ గారు తీసుకుందాం అంటే, సముద్రగన్ గారు అనేవాడిని నేను. లేదు, ఫోన్ చేశారు, సముద్రగన్ గారు దీంట్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. అలా రాజీవ్ రవి గారు అని పేరు చెప్పగానే రాజీవ్ రవి గారు నాకు ఎలా తెలుసండి, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ నాకు చాలా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ అండి నాకు. అంటే అప్పుడు మనకి డివిడీలు అంటే ఒక 10 years 7-8 years బ్యాక్ డివిడీస్ ఉండేవి. డివిడీస్ మేకింగ్తో సహా కొన్నాను నేను. ఆయన రాసిన బుక్ ఉంది, ఆ బుక్ కూడా తెప్పించుకొని అసలు దాని మీద ఏంటి వీళ్ళు ఎలా చేశారు, చాలా న్యాచురల్గా చేశారు ఆయన డైరెక్టర్ గారు అని దాని మీద ఉన్నప్పుడు వినోద్ ఆయన పేరు చెప్పారు. ఆయన పేరు అనేసరికి షాక్ తిన్నానండి, ఎందుకంటే ఆయన రాడు. ఒకటి కథ నచ్చాలి, 2 రెమ్యునరేషన్ సెకండ్ థింగ్ అండి ఆయనకి. సో ఆయన రావడం, తర్వాత గోపి సుందర్ గారు రావడం, వీళ్ళందరూ టెక్నీషియన్స్ తర్వాత వచ్చింది. ముందు అయితే నాకు కథ, వినోద్, ఈ 2 నమ్మకం నాకు. సో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. టెల్ us అబౌట్ మ్యూజిక్. ఓన్లీ 2 songs మేము విన్నాం. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇలాంటి మూవీస్కి ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇట్స్ లైక్ కీ ఫర్ ద ఫిలిం. సో మ్యూజికల్ పరంగా కూడా 2 songs ఉన్నాయండి. 2 songs సిద్ శ్రీరామ్ గారు పాడారు. సో మెయిన్ 2 కంపోజ్ చేసింది రాహుల్ రాజ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గోపి సుందర్ గారు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు సాంగ్స్ ఎలానో విన్నారు, చాలా బాగున్నాయండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు పీక్ రేంజ్లో ఉంటుందండి. అంటే ఒక్కొక్కసారి మనం భయపడతాం. నిజంగా నేనే 2 సార్లు చూసిన తర్వాత ఈ మధ్యలో ఒక్కొక్క దగ్గర వేస్తూ ఉంటారు ఇలా. సో అక్కడే నేను ఒకసారి ఇలా అంటే చిన్న జర్కేయాను. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా దీనికి ప్లస్ పాయింట్ అయింది గోపి సుందర్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ సాయిరామ్, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు సౌండ్ టీమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాంగ్స్ చూపించినప్పుడు చాలా కూల్గా, చాలా సెటిల్డ్గా కనిపించారు. మీరు వెంటనే మళ్ళీ రస్టిక్ లుక్లోకి మారిపోయారు. సో ఎప్పుడు కూడా మాస్ లుక్స్నే ట్రై చేస్తూ ఉంటారు మీరు మాస్ లుక్స్తో వచ్చిన కానీ మాస్ క్యారెక్టర్స్తో వచ్చిన సినిమాలు బంపర్ ఆఫర్ కానీ 143 కానీ బాగా హిట్ అయ్యాయి. సో మరి ఇది ఎలా ఉండబోతుంది, ఏమైనా డిఫరెంట్గా ఉండబోతుందా క్యారెక్టర్ మీరు చేసిన దానికంటే? డెఫినెట్గా మళ్ళీ కంబ్యాక్ ఇస్తారా ఈ క్యారెక్టర్? కంబ్యాక్ కంపల్సరీ అండి, ఇది కంపల్సరీ రావాల్సింది, తప్పదు మరి. ఇంకే ఈ సినిమా నాకు డెఫినెట్గా మళ్ళా ఓకే నేను పని చేసుకోవడానికి ఇది నాకు ఉపయోగపడుతుంది ఈ సినిమా అండి. అంటే ఇందాక మీరు ఏమడిగారు అంటే రస్టిక్ ఓకే, నేను అదే మాస్ అంటే 143 బంపర్ ఆఫర్ చేశాను. బట్ ఏదైనా ఆర్టిస్ట్ డిఫరెంట్గా ట్రై చేయాలని చూస్తూ ఉంటాడు. ఆ టైంలో నాకు ఇలాంటి లాయర్, క్రిమినల్ లాయర్ ఆ క్యారెక్టరేషన్తో నాకు వచ్చింది. నిజంగా వినోద్ నాకు బాగా తెలుసండి. ఇందాక వినోద్ చెప్పినప్పుడు అర్థం అవ్వలేదు, ఈయన 17 yearsకి డైరెక్టర్ అయిపోయాడు కేరళలో. అయిపోయి ఫస్ట్ ఫిల్మ్ యాక్షన్ ఫిల్మ్ చేశారు. సో అంత క్లారిటీ ఉన్న వినోద్ నాకు ఫ్రెండ్ అయిన తర్వాత, నాకు కథ చెప్పిన తర్వాత డెఫినెట్గా నన్ను బాగా ప్రొజెక్ట్ చేస్తారు అనే ఇది చేయడం జరిగింది. అండ్ ఇలాంటి థ్రిల్లర్ జోనర్కి ఏంటంటే మూవీస్లో కంటే కూడా, అంటే థియేటర్స్లో కంటే కూడా ఓటీటీలో కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మీరు అంటే థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారా, లేదంటే ఓటీటీలో కూడా చేస్తారు? Feb 7th థియేటర్ అండి. ఆటోమేటిక్గా అంటే నిజంగా మీరు చెప్పాలంటే థియేటర్కి యాప్ట్ అయిన ఫిల్మే, కాకపోతే ఇంకా యాప్ట్ దేనికంటే ఓటీటీకి ఈ ఫిల్మ్ అని. సో డెఫినెట్గా థియేటర్లో రిలీజ్ అవుద్ది, మాకు మంచి టాక్ వస్తుంది, తర్వాత ఓటీటీలో మీరు వాచ్ చేయొచ్చు. Feb 7th తండేల్ కూడా రాబోతుంది. సో మరి కాంపిటీషన్ అంటే అది హై బడ్జెట్ సినిమా. సో కాస్ట్ అండ్ క్రూ కూడా కొంచెం పెద్ద కాస్ట్ అండ్ క్రూ అది. సో మీరు అదే రోజు రిలీజ్ చేస్తున్నారు, మరి ఎంతవరకు? అందుకే అండి తండేల్తో రాట్లే, తండేల్ పక్కన వేస్తున్నాం. సో అదే తండేల్తో రాట్లే, తండేల్ పక్కన మా ఒక పథకం ప్రకారం వస్తుందండి. ఆల్ ది బెస్ట్. అందరికీ కంగ్రాచులేషన్స్. ట్రైలర్ బాగుంది, కానీ అది ఇందులో కథ మీరు మాట్లాడిన కథ అంతా చెప్పేశారు. నేనండి ఇందాక కూడా అన్నారు, ఒక లాయర్గా చేస్తే ఏముంటుంది అందులో కిక్, అందులో ఇంకో షేడ్ ఉంది.
ఆ షేడ్ కూడా ఇక్కడ చూపించారు. అందులో ఇంకా కాంటెస్ట్లో విలను ఎవరు అని చెప్పడం కూడా అందులోనే ఉందా అని అనిపిస్తుంది. 2 షేడ్స్ ఉన్నాయి మీలో, బహుశా మీరే అందులో అదే ఉండవచ్చు. అందుకే సార్ మీరు చెప్పి ఆ పుణ్యం మీరే కట్టుకుంటే ఆ 10,000 50,000 మీకు ఇచ్చేస్తాం. ఎందుకంటే ఒకటే ఉండాలి, మీరైనా ఉండాలి, లేదంటే మీకు బ్రదర్ అయినా డ్యూయల్ రోల్ చేసి ఉండాలి. అందుకని ఇంకా కథలో కొత్త ట్విస్టులు ఏముంటాయి? అందుకే సార్ రైట్ గారు చెప్పండి. తెలుగువాడిగా 17 ఏళ్ళకే డైరెక్టర్ అయ్యాడు, తెలుగు ఫుడ్ తిని. పచ్చడి ఎరక్కూడేస్తాడు సార్, అది తినడం. సార్ అది ఇక్కడే వర్కౌట్ అయింది సార్ ఇప్పుడు పచ్చడి. అదే ఎనివో మంచి ప్రయత్నం అనిపించింది. సార్. కాంటెస్ట్ పెట్టడం కూడా ఒక రకమైన ఛాలెంజ్ మీకు. అవును. ఎనీహో ఇలాంటి సినిమాలు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రమేష్ గారు మీరేమైనా మాట్లాడతారు? పర్లేదు మాట్లాడండి సార్. సాయిరామ్ గారు, హాయ్ సార్. సో మ్యూజిక్ అనేది ఇలాంటి వాటికి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ ఏమన్నా స్క్రీన్ ప్లేని కానీ స్టోరీని కానీ ఏమైనా డిస్టర్బ్ చేసే విధంగా ఉంటుందా, లేదంటే సాంగ్స్ ఎలా ప్లాన్ చేసుకున్నారు మూవీ? సాంగ్స్ కథను డ్రైవ్ చేస్తుంది, డెఫినెట్గా డ్రైవ్ చేస్తాయండి. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో వచ్చే ఈ సాంగ్స్ మీరు అన్నట్టు ఒక కథను చెప్తాం, ఆ స్పేస్ ఎందుకు ఉంది, ఆ స్పేస్లో ఏం చెప్తున్నాం కథకి సంబంధించింది, లవ్ స్టోరీ చెప్తున్నామా లేకపోతే ఇంకేమన్నా చెప్తున్నాం అన్నది ఉందండి సాంగ్లోనే బేసిక్గా. మీరు సాంగ్స్ అడిగారు కాబట్టి దీని గురించి చెప్పాలండి. ఫస్ట్ సాంగ్స్ రికార్డ్ అయిపోయాయండి. సిద్ శ్రీరామ్ గారు కాదు, ఇంకొక సింగర్తో మెయిన్ రికార్డ్ చేసాడు, అంతా అయిపోయింది, షూటింగ్కి అంతా అయిపోయింది. సిద్ శ్రీరామ్ గారితో 2 సాంగ్స్ సిద్ శ్రీరామ్ గారే కావాలి అని చెప్పి మళ్ళీ ఏం చేశాడంటే ఉన్న సాంగ్ని సిద్ శ్రీరామ్ గారికి టెంపోలా ఉన్నట్టు మళ్ళీ ఈ సాంగ్ని మార్చారండి. ట్యూన్ అదే బట్ టెంపో మారిపోయింది, అంటే మళ్ళీ రికార్డ్ జరిగిందండి. సో అప్పుడు 2 సాంగ్స్కి ఆయన్ని ఒప్పించడం, ఈ 2 సాంగ్స్ పాడడం, సో మా సినిమాకి ఆయన చాలా ప్లస్ అయ్యారండి. సో డెఫినెట్గా ఈ కథని డ్రైవ్ చేస్తే 2 సాంగ్స్. ఈ మధ్యన ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలు చాలా ఎక్కువ వస్తున్నాయి. అండ్ మీరు స్కీమ్ పెట్టారు, అది కాంటెస్ట్ ఒకటి, బట్ ఈవెన్ ఓటీటీ వచ్చిన తర్వాత ఈ లాంగ్వేజ్ కాదు అన్ని లాంగ్వేజ్లో కూడా జనాలు అలవాటు పడిపోయి మామూలుగా ఇంట్లో కూర్చునే వీడు వీళ్ళని అని చెప్పి ఒక మాట అనేసుకుంటున్నారు. సో మీరు కాంటెస్ట్ పెట్టి ఇప్పుడు వాట్ యూ వాంటెడ్ టు సే, అంటే సినిమాకి జనాల్ని తీసుకొచ్చే పాయింట్ ఆఫ్ వ్యూవా లేదంటే కంటెస్ట్? అదే సార్ ఇందాక నేను చెప్పాను కదా, సినిమాలకి జనాలు తీసుకొచ్చే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా చాలా ప్రమోషనల్ ఐడియాస్ మనకు ఉంటాయి, బట్ ఇందులోనే ఒక ప్రమోషన్ ఉందండి, అది మేము తీసుకున్నాం. డెఫినెట్గా మీరు అన్నట్టు నిజంగా చెప్పండి, మీరు చెప్పాలనే మేము అనుకుంటున్నాం. బట్ మా నమ్మకం ఏంటంటే మా స్క్రీన్ ప్లే నమ్మకం, మీరు ఎక్కడ చిన్నది మిస్ అవుతారో అనే నమ్మకం ఉంది నాకు. సో డెఫినెట్గా మీరు చెప్పి ఆ డబ్బులు మీరు గెలుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ మా నమ్మకం ఏంటంటే చెప్పలేరు, అది లాస్ట్ మూమెంట్ వరకు. నిజంగా మనం అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్లో కానీ అందరికీ తెలిసిపోద్ది వీళ్ళని మీరు లాస్ట్ మూమెంట్ అంటే 10 minutes ముందు వరకు మీరు చెప్పలేరు, అంతే సార్. డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ అండి. ఈ స్టోరీ అంటే ఏమైనా రియలిస్టిక్ ఏదైనా ఒక స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నారా, లేదు అంటే మీ ఓన్ స్టోరీయా? అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి ఏమైనా కేరళ మూవీస్ తాలూకా అంటే ఇంపాక్ట్ కనిపిస్తుందా, లేదంటే ప్యూర్లీ తెలుగు మూవీలానే ఉంటుందా మనకి? మేడం యాక్చువల్లీ ఏంటంటే ఇది కేరళ కంటెంట్ మూవీ కాదు మేడం యాక్చువల్గా. ఎందుకంటే నేను చాలా తెలుగు మూవీస్ చూస్తున్నాను. సో తెలుగుకి కొత్తగా ఉండాలి, అదే అక్కడి నుంచి పోయింది. ఫ్రెష్ స్క్రీన్ ప్లే, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఒరిజినల్ కథ కూడా. యాక్చువల్లీ అన్నయ్యతో ఒక 10 daysలో నేను రాసేసారు ఇది టోటల్ కథ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ నేను బాగా ఫాస్ట్గా రాసేస్తుంది. సో ఇదేంటంటే నేను ముందే మేడంకి చెప్పారు, యాక్చువల్గా ఏంటంటే ఏది అంటే తెలుగు పీపుల్కి తెలియకుండా ఏం లేదండి నిజంగా చెప్తే. ఎందుకంటే బాగా ఇండియాలో నంబర్ 1 ఫిలిం లవర్స్ అంటే తెలుగు అండి, అది డౌటే లేదు దానికి. సో ఈ తెలుగు పీపుల్కి ఇష్టం అవ్వాలంటది కొంచెం కష్టం. అది ఎలా? ఒక ఫస్ట్ మూవీ స్టార్ట్ అయ్యి 3 scenesలోనే కథ చెప్తుంది, అక్కడే వరకు వచ్చింది. అంటే నాలెడ్జ్, అంటే సినిమా చూసి ఎక్కడైనా చూసి అదాన్ని. సో ఇది లేకుండా ఎలా మూవీ చేయాలంటే నా ఫస్ట్ క్వశ్చన్. అక్కడి నుంచి నేను కథకి ఫస్ట్ స్టార్ట్ అయింది. సో అది అన్నయ్యకి బాగా నచ్చింది. సో అప్పుడు కూడా ఇది ఫైనల్ అంటే యాక్చువల్గా దానిలో ఒక స్టోరీ ఉంది బ్యాక్లో. నేను ఫస్ట్ స్క్రిప్ట్ రాసిన తర్వాత తెలుగులో
ఫుల్ రాసేసి నా అసిస్టెంట్ త్రూ మన అన్నయ్యకి ఇచ్చారు. అన్నయ్యతో వదిన ఉన్నారు. వదినకి ఇచ్చి జస్ట్ వదిన ఒకసారి చదవండి ఎలా ఉంది మీ ఒక ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందంటే తెలిసి ఫస్ట్ మార్నింగ్లో అన్నయ్య కాఫీ అడిగినప్పుడు కాఫీ తీసుకోవడానికి కిచెన్కి వెళ్ళారు. అక్కడి నుంచి జస్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ సీను, సెకండ్ సీను, 3 సీన్స్ మళ్ళీ 1.5 అవర్ 2 అవర్స్ అక్కడే కూర్చొని అది చదివి నాకు ఫోన్ చేశారు. నేను చేయట్లేదు ఇలా చేశారు వినోద్. నాకు బాగా నమ్మకం వచ్చింది. ఫస్ట్ అన్నయ్యది వైఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అప్పుడు ఓకే నేను రాసిన కరెక్ట్ ఉన్నారు. అక్కడి నుంచి అది మొదలైంది మేడం. థ్యాంక్ యూ. సాయి గారు, అండ్ ఈ మూవీలో సముద్రకాని గారు మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సో సముద్రకాని గారు మీ యాక్టింగ్లో కానీ లేదు అంటే ఏమైనా సజెషన్స్ ఇవ్వడం కానీ ఇంప్రవైజేషన్స్ చేయడం కానీ అట్లాంటివి అంటే ఒక డైరెక్టర్గా ఏమైనా సజెషన్స్ ఇచ్చారా లేదంటే ట్రూలీ ఒక యాక్టర్గానే ఉన్నారంటారా? నేను సముద్రకాని గారిని ఫస్ట్ టైం ఈ షూటింగ్లో కలిశానండి. ఎప్పుడు కలలేదు ఆయన్ని. అప్పుడు నేను షార్ట్లో ఉన్నాను. ఆయన వచ్చి నన్ను పరిచయం చేసుకున్నారు. వెంటనే దిగాను, సార్ నా పేరు ఇది అని పరిచయం చేసుకున్నాను. బట్ ఆయన ఏంటంటే అండి ప్యూర్లీ డైరెక్టర్ని ఫాలో అయిపోతారండి. వినోద్ నీకేం ఎందుకంటే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈయన ప్రొడక్షన్లో ఆయన చేశారు సినిమా. సో వినోద్ నీకేం కావాలి అని వినోద్ని ఫాలో అయిపోయారండి. సో నాకు సజెషన్స్ కూడా ఆయన ఇచ్చేవారు కాదు, ఎందుకంటే ప్యూర్లీ డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ని ఫాలో అయ్యేవారు అంతే. బట్ ఇప్పుడు సముద్రకాని గారు ఆ టైంలో వినోద్ చేసిన డెసిషను ఈ సినిమాకి చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫామ్లో ఉన్నారు ఆయన. సో అందుకని ఆ పోస్టర్కి అంత వాల్యూ ఉందంటే సముద్రకాని గారే. సాయిరామ్ గారు, ఇంకొకటి ఏంటంటే సముద్రకాని గారిని ఇందులో ఎలా ప్రొజెక్ట్ చేశారు అది కూడా చెప్తాండి. ఇప్పటివరకు మనం సీరియస్గానే చూసాం మన తెలుగులో. ఈయన సీరియస్గా ఉండరండి ఇందులో. ఈయన దగ్గర నుంచే మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఈ సినిమాలో. సో ఒక శ్రీకాకుళం నుంచి పోస్టింగ్లో వైజాగ్ వచ్చిన ఎస్ఐ. సో శ్రీకాకుళం లాంగ్వేజ్, ఆయన స్లాంగు, సో ఈ సినిమాలో అది ఎంటర్టైన్మెంట్. సాయిరామ్ గారు, హాయ్ అండి. బాగున్నాను. మీరు బాగున్నారా? ఐఎమ్ అంజలి అండ్ టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో బేసికల్గా మన క్వశ్చన్ ఏంటంటే ఐ థింక్ దీనికి సంబంధించి ప్రమోషన్స్ ఎప్పుడు ఒక 2 years బ్యాకే స్టార్ట్ చేశారు. బట్ ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్ అంటే లైక్ ఇంత లేట్గా రిలీజ్ చేయడానికి? లేట్గా ఏం లేదండి, అంటే పడేవాడికి తెలిస్తే బాధలు చాలా, అంతే కదా. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం లేదండి, మనం అనుకున్న టైంలో కొన్ని టెక్నికల్ వర్క్స్ అవ్వలేదు. ప్లస్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు కుదరాలి కదండి, అంటే డిస్ట్రిబ్యూషన్ కుదరాలి, డేట్ కుదరాలి. సో అలా ప్లాన్ చేసి మళ్ళీ మిస్ అయింది. సో అంటే బేసికల్గా ఇప్పుడు ఏంటంటే వారానికే ఒక 10 రోజులకే మారిపోతున్నాయి ఆడియన్స్ సినిమా చూసే విధానం. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇలా ఎక్కువగా వస్తున్నాయి. సో ఇది ఏ జానరాకి వెళ్తుంది అండ్ ఎంతవరకు ఆడియన్స్ అంటే లైక్ మీరు ఏమైనా మార్పులు చేశారా అప్పటికి ఇప్పటికి? ఏమైనా అంటే కొన్ని సీన్స్ యాడ్ చేయడం, రీషూట్ లాంటివి ఏమైనా చేశారా? అంటే ఫస్ట్ మీరు అడిగారు కదా, ఇప్పుడు అందరూ జానర్ ఎప్పుడు జానర్ మారలేదండి, ఎప్పుడు మారలే. ఆ సినిమా నచ్చితే ఆ రోజు ఆ జానర్ అనుకుంటాం. మీరు క్రైమ్ థ్రిల్లర్స్ జానర్ అనుకుంటాం, మరి సంక్రాంతికి వస్తున్నాం ఎందుకు ఆడింది? సో బేసిక్ పాయింట్ ఏంటంటే సినిమా ఏ జానర్ అయితే నచ్చిందా జనాలకి అది ట్రెండ్లో ఉంటుంది. ఎప్పుడు కూడా అన్ని జానర్స్ ఆడుతూనే ఉంటాయి. లాస్ట్ ఇయర్ తీసుకుంటే అన్ని జానర్స్లో చాలా జానర్స్ ఉన్నాయి. ఇందులో క్రైమ్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది, సంక్రాంతికి వస్తున్న లాంటి సినిమా ఆడింది. సో జానర్ ఎప్పుడు ఫిక్స్ అవ్వదండి, మనం అనుకుంటాం. ఎందుకంటే ఓటీటీలో కూర్చొని ఇదే జానర్ అనుకుంటాం, కాదు. ఆ పక్కన ఎంటర్టైన్మెంట్ సినిమాలు ధమాక్ ఎందుకు ఆడింది? సో ఇవన్నీ కాదండి, జానర్ ఎప్పుడు జనాల్లో ఫిక్స్ లేదు, మనం ఫిక్స్ అయ్యాం. మనం ఊరకనే ఇక్కడిక్కడ మాట్లాడుకుంటున్నాం, కానీ మంచి సినిమా వస్తే అక్కడ ఆదరించడం జరుగుతుంది. బట్ ఇది పర్టికులర్గా మీరు అన్నట్టు క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ అండి. డెఫినెట్గా సస్పెన్స్ అనేది తొందరగా కనెక్ట్ అవుతాం మనం ఆడియన్కి, ఏదైనా థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటే. సో డెఫినెట్గా ఈ సినిమా ఈ జానర్ మాకు ఈ టైంలో రైట్ టైంలో మాకు ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎట్లా ఉంటుంది ఏదండి? మీరు చేసే సినిమాల్లో పూరి గారి ప్రమేయం ఏమైనా ఉంటుందా? ఆయనకు చెప్తారా? ఆయన సలహాలు తీసుకుంటారా? ఎలా ఉంటుంది మీ మధ్యన? ఇంత వచ్చిన తర్వాత ఇంకా ఆయన అడిగితే కొడతాడు, లేదా మనకు కూడా బాగోదు కదండి. సో ఒక టైం వరకు ఆయన నేను ఇబ్బంది పెట్టాను. అంటే ఒక బంపర్ ఆఫర్ వరకు నిజంగానే ఆయన సపోర్ట్ చేశారు, మంచి సినిమా బంపర్ ఆఫర్ ఇచ్చారు, అంతే. నేనే
ఆయన నేను అంటే ఏమంటారు దాన్ని ఇక వాడదలుచుకోలేదు ప్రతిదీని. సో డెసిషన్ ఇప్పుడు ట్రైలర్ పంపించా, ట్రైలర్ చాలా బాగుందిరా అన్నారు. సో ఈ మాత్రం ఒపీనియన్స్ తీసుకుంటాను. అలానే ఇది పట్టుకుంటే 10,000 ఇలాంటి కంటెస్ట్తో వస్తున్నాం అన్నయ్య అన్నాను. అరే కొంచెం జాగ్రత్త చూడండిరా, ఎందుకంటే చాలా ఇది అంటే మీరు ఛాలెంజ్ చేస్తున్నట్టు ఉంటుంది, దాన్ని మీరు కరెక్ట్గా నిలబెట్టుకోవాలి అని పెట్టేసి మళ్ళీ ఒక 10 minutes తర్వాత ఫోన్ చేశాడు. కాదు అప్పుడు అన్వేషణకి ఇలా జరిగింది అని అదంతా మాట్లాడాడు. సో డెసిషన్స్ ఇలాంటివన్నీ సలహాలు తీసుకుంటానండి. బట్ ఆయన నేను ఎందుకంటే ఇబ్బంది పెట్టను ఎక్కువ నేను. అంటే ఇప్పుడు మీరే చెప్పారు ఆయన సలహాలు, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నంత వరకు బాగా వచ్చిన తర్వాత కొంచెం రాంగ్ ట్రాక్లో పోయినట్టు అనిపించిందా మీకు? మరి అదే సార్ నేనేమంటున్నానంటే రాంగ్ ట్రాక్ ఎప్పుడు మనం వెళ్ళమండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు నేను రకమైన సినిమా చేశాను, నేను శరత్ కుమార్, మంచి సినిమా, అది రిలీజింగో లేకపోతే ఆ టైమో నాకు కుదరలే. అప్పుడు సినిమా ఫెయిల్ కాదు, నేను ఫెయిల్ కాదు, మేము రిలీజింగ్ ప్రాబ్లం వల్ల ఆ సినిమా మంచి సినిమా ఫెయిల్ అయింది తప్ప అది రాంగ్ ట్రాక్ అని నేను అనుకోనండి. సో నేను ఫీల్ అవుతాను ఏంటంటే సక్సెస్ అంటే ఆయన సలహాలు ఇంపార్టెంట్ కావాల్సింది అని ఆ లోటు ఏమన్నా మీకు కనిపించిందా? అదేండి నేను ఏమంటానంటే అండి, కథ చెప్పినప్పుడు ఎవరైనా కథ డెసిషన్ తీసుకోవడానికి అప్పుడు ఈ కథ ఇదన్నయ్యా ఈ కథ ఇదనే అంటే నేను డిస్కస్ చేయనండి ఎప్పుడు. బట్ ఒక ట్రైలర్ వచ్చిన తర్వాత ఆయనకి పంపిస్తాను, బాగుందిరా బాగాలేదు, లేదు సినిమా ఆయనకి చూపిస్తాను. సో అలాంటి సలహాలు తీసుకుంటానండి నేను. అది మొదటి నుంచి అయితే నేను మీరు అన్నట్టు నేను. థ్యాంక్ యూ. సాయిరామ్ గారు, దిస్ ఈజ్ యశ్వంత్ అండి, డైరీ కల్చర్ ఛానల్. సో ఒక పథకం ప్రకారం అది ట్రైలర్ క్రైమ్ చూపించారు, చాలా బాగుంది. సో అంటే ఇప్పుడు జనరల్గా క్రైమ్ థ్రిల్లర్స్ అనేవి ముందుకు చూసుకుంటే చాలా మూవీస్లో ఎక్కువ బ్రూటల్ మర్డర్స్ అవే కాన్సన్ట్రేట్ చేస్తారు, అంటే ఆడియన్స్ని భయపెట్టడానికి థ్రిల్ చేయడానికి చూపిస్తారు. కానీ సస్పెన్స్ ఎలిమెంట్ అనేది ఉంటేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. మీరు ఆ ఎలిమెంట్తో చూసారు మూవీ స్టోరీలో కానీ మీరు చేసే యాక్ట్ అప్పుడు కానీ షూటింగ్లో? సినిమా అంతా సస్పెన్స్ అండి, అదే అందుకని కాంటెస్ట్ పెట్టాం. సస్పెన్స్ అంటే నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది అన్నది కాకుండా నెక్స్ట్ సెకండ్ ఏంటి, అదేంటి స్క్రీన్ ప్లే ఎలా మారింది, లేకపోతే ఈ ఆర్టిస్ట్ ఎవడు ఇదేంటి అన్నది ప్రతి ఆర్టిస్ట్ని కనెక్ట్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఇప్పుడు మర్డర్స్ జరుగుతుంటే దానికి రీజన్ అవడు అన్నది ప్రతి క్యారెక్టర్ని మీరు అనుమానిస్తారు. సో బేసిక్గా సినిమా 2-10 minutes ఎంత ఉందండి, 2 hours మీరు అలానే ఉంటారు. సో సాంగ్స్ చూస్తే ఒకటేమో సంథింగ్ రివెంజ్ టైప్లో ఉంది, ఒక ఫీల్ అవుతున్నారు, ఎమోషనల్ కనబడుతుంది, ఇంకో సాంగ్ ఏమో సమ్ ఫ్యామిలీ కనిపించింది. సో అంటే ఒక రివెంజ్ డ్రామా కనబడుతుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు రివెంజ్ థ్రిల్లర్లా కనబడుతుంది. సో అనేది స్క్రీన్ ప్లే ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? ఇట్లా గెస్ చేయొచ్చు కదా రివెంజ్లా కనబడుతుందని స్టార్టింగ్లోనే. అదే అండి, అదే అలా గెస్ట్ చేస్తామని మేము మిస్లీడ్ చేస్తున్నట్టు మనవాడండి అలా స్క్రీన్ ప్లేలో. నిజంగా మీరు అనుకున్నవన్నీ 7th మీకు తెలుస్తుంది. ఇంకోటి ఇందాక అన్నారు తండ్రుల గురించి మేము వాళ్ళతో పోటీ పడట్లేదు పక్కన వస్తున్నామని. సో మీకు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు మేము పోటీ పడుతున్న స్పోర్టివ్గా చెప్పాలి, కానీ ఆ తండ్రులతో కాదు మేము పక్కన వస్తున్నాం ఎందుకంటున్నారు? అదే అండి నేను ఏమంటున్నానంటే పోటీ పడడం అని చెప్పడం అది ఇందాక చెప్పాడు కదండి, ఓవర్ అని. అది ఓవర్ మనం మాట్లాడలేం, అది కరెక్ట్ కాదు ఇప్పుడు. ఎందుకంటే గ్రాండ్గా రిలీజ్ అవుతుంది సినిమా, గీత ఆర్ట్స్ తర్వాత నాగ చైతన్య గారు, సాయి పల్లు గారు, అది పెద్ద అంటే గ్రాండ్ ఫిల్మ్ అది, అంతే కదండి. గ్రాండ్ ఫిల్మ్తో పాటు మేము కూడా వస్తున్నాం, అది పద్ధతి, అది చెప్పే పద్ధతి అది. అంతేగాని పోటీ అంటే మీరు రేపు రాస్తారు ఈడు వావరాక్షన్ అని మీరు, అది కాదు కరెక్ట్ కాదు కదండి. ఎందుకంటే స్కేల్ని బట్టి కదా మనం మాట్లాడాలి, అంతే. సాయిరామ్ గారు, దిస్ ఈజ్ ప్రజావాణి అండి. ఇంతకుముందు ఇట్లా వరుసగా మర్డర్స్ జరగడం అండ్ ఎవరో చేసేది ఎవరో కనుక్కోమని అదే కాన్సెప్ట్లో చాలా సినిమాలు వచ్చాయి, దీని ప్రత్యేకత ఏంటి? అదేనండి, ఇప్పుడు కూడా మర్డర్ మిస్టరీ అంటే ఎవడు చేస్తున్నాడు అని ఉంటుంది ప్రతి దగ్గర. బట్ ఇందులో డైరెక్టర్ తీసుకున్న ఎలిమెంట్ ఏంటంటే అండి, ప్రతి మర్డర్ తర్వాత ఒక ఎమోషన్ ఉంటుంది, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం, అది పక్కన పెడితే మీరు లాస్ట్ మూమెంట్ వరకు ఈ సినిమాలో ఎవడు గెస్ట్ చేయాలి మీరు గెస్ట్ చేయలేరు. అంటే ఒకవేళ నేనా ఈడే అంటారు, లేదు సముద్రగానేమో సముద్రగానే అంటారు, లేదు ఇంకో క్యారెక్టర్ ఆ అమ్మాయి హీరోయిన్. సో ఇలా వెళ్ళిపోతూ ఉంటుందండి. సో లాస్ట్ మూమెంట్ వరకు
ఇది తెలియదండి సినిమా. సో ఇది ఫస్ట్ టైం నేను అంటున్నాను. అంటే చాలా సినిమాలు వచ్చినాయి లాస్ట్ మూమెంట్ వరకు ఎవరు విలన్ అని తెలియదని, బట్ ఆ కోవకి చెందిన నాకు ఉపయోగపడుతుంది ప్రజెంట్ అని నేను నమ్ముతున్నాను. అంతే. మీరు ఇప్పటివరకు చెప్తారు గెస్ చేయలేరు వన్ క్యారెక్టర్ గురించి. ఇన్ కేస్ సినిమా అయిపోయింది, వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ చెప్పేస్తారు కదా, పంచుకుంటారు కదా ఫలానా విలన్ అనేసి, అప్పుడు ఎలా ప్రేక్షకులను రప్పిస్తారు థియేటర్కి? అదేనండి, ఇప్పుడు కూడా మనం మార్నింగ్ షో వరకే ఏ సినిమానైనా హోల్డ్ చేయగలమండి. ఇప్పుడు అన్వేషణ అనే సినిమా, ఇప్పుడు మీరు రాళ్ళపల్లి గారు విలన్ అయినా మీరు సినిమా పెట్టి చూస్తారు. సో వన్స్ మనకి తెలిసిపోయిన తర్వాత అరే మనల్ని ఎలా హోల్డ్ చేశాడు అనే ఇంట్రెస్ట్తో కూడా చూస్తారండి జనాలు. సో ఆ మిస్టరీ మనకి తెలిసిపోయినా, ఆ సస్పెన్స్ మనకు తెలిసిపోయినా ఇంట్రెస్టింగ్గా మనం చూస్తాం. అదే జరుగుతుంది కదండి ఇప్పటి వరకు. చాలా సినిమాలు మనం రిపీటెడ్గా చూస్తూ ఉంటాం. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ అన్వేషణ అండి. దాంట్లో ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ లాస్ట్లో విలన్ ఈయనే, కాకపోతే మన సినిమా అంతా రన్ చేస్తూ ఉంటాం. సో అది మేడం, యాక్చువల్లీ ఇప్పుడు మనం మూవీ చూసినప్పుడు మూవీ కనెక్ట్ అవుతుంది కదా మనకి. థియేటర్లో చూసి ఓకే ఇది ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాను. సమ్టైమ్స్ మనం థింక్ చేసింది ఓకే. నేనేం చేశారంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఒక మ్యాటర్ ఏంటంటే, మీరు ఫస్ట్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీ బ్రెయిన్నే వాడుతున్నాం. ఇప్పుడు 30 మెంబర్స్ కూర్చుంటే మీ 30 మెంబర్స్ వెతుకుతుంది, అది గ్యారంటీగానే చెప్పొచ్చు. అదే ఒకటి గ్యారంటీ నాది. సో ఎవ్రీ 3 సీన్స్లో టిస్ట్ అలా అంటే మీరు అంటే స్క్రీన్ ప్లే మీకు మీ థియేటర్ లోపల వచ్చినప్పుడు స్క్రీన్కి మీకు మధ్య ఒక ప్లే జరుగుతుంది. ఆ మైండ్ నేను ఆ 2 అవర్స్ నేను పట్టుకున్నాను. అదే దీనిలో కొత్తగా నేను ట్రై చేశారు. చూసి మీరు చెప్తే యూ విన్. నెక్స్ట్ టైం నేను మంచిగా చేశాను. మమ్మల్ని హిప్నటైజ్ చేయబోతున్నారన్నమాట. కాదు, అలా ట్రై చేశారండి. అది సక్సెస్. ఆడియన్స్కి ఇష్టమైతే అది ఓకే, లేదంటే అది తెలియదు. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సాయిరామ్ గారు, హలో సార్. సార్, ఒక పథకం ప్రకారం అనే టైటిల్ అనేది ఒక డిఫరెంట్ టైటిల్ సార్. ఆ టైటిల్ అనేది ఎవరు సజెస్ట్ చేశారు? నెక్స్ట్ ఆ పోస్టర్లో ఆ తమ్ములో ఒక పోస్టర్ ఉంది సార్. అంటే ఒక పథకం ప్రకారం అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్, అంటే అందులోనే విలన్ ఎవరో తెలిసిపోతుంది అనమాట. అంటే ఇదంతా మీ పథకం ప్రకారమే ఒక స్టోరీ వెళ్ళినట్టు అనిపించింది. టైటిల్ ఎవరు చెప్పారు అన్నది కదా. అదొకటి. నెక్స్ట్ ఆ టైటిల్ ప్రకారం చూసుకుంటే మీరే వెళ్ళని అనుకుంటున్నాను. లేదు, యాక్చువల్లీ టైటిల్ అనేది అన్నయ్య చెప్పారండి. సైనా టైటిల్ అంటే ఆయన కేరళ మనకు తెలియదు కదండి. సో అందుకు ఒక పథకం ప్రకారం అన్నది సజెస్ట్ చేశాను నేనే. ఎందుకు అది సజెస్ట్ చేసామంటే, ఆ వర్డ్ వాడేదే మనం క్రైమ్కి వాడతాం. క్రైమ్కో లేకపోతే ఈడ ఒక పథకం ప్రకారం దొంగతనం చేశాడరా, ఒక పథకం ప్రకారం ఆడిని మర్డర్ చేశాడు అంటే ఆ ఫ్రేజ్ అంటే ఆ సెంటెన్స్లోనే సెంటెన్స్ ఇట్స్ ఆఫ్ క్రైమ్. సో దానికి ఇది పెట్టడం జరిగింది. సో ఇందులో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ప్లే చేస్తూ ఉంటాడు, ఎవడు పథకాలు ఆడివి. సో దానికి ఇది చేయడం జరిగింది. ఈ తంబ్ అన్నది డైరెక్టర్ ఆలోచన, ఎందుకంటే క్రైమ్ థ్రిల్లర్ కదండి, ఇన్వెస్టిగేషన్ ఇదంతా. సో తంబ్ బాగా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పోస్టర్స్లో అది వేశారు. ఈ స్టోరీ మీరు చేయడానికి మీకు నచ్చిన పాయింట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? అదే ఇందాక చెప్పిందే, కథ బాగుంటుంది డెఫినెట్గా. కథ మంచి కథ అండి, నాకు మంచి కథ. యాక్చువల్లీ ఇది నేను ఒక క్రౌడ్ నుంచి విన్న క్వశ్చన్ మీకు చెప్తున్నాను, అంటే వాళ్ళు చెప్పడానికి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సినిమా ప్రకారం చూసుకుంటే మీరు ముగ్గురు న్యాయవాదుల కింద వచ్చారు. ఒక క్యారెక్టరే కాదు కదా, పోలీస్ క్యారెక్టర్లు 2 ఉన్నారు. పోలీస్ డ్రెస్లో ఎందుకు ప్రమోషన్స్కి రాలేదని అడిగారు. సో పోలీస్ డ్రెస్ మనం రెడీ చేయాలండి ఫస్ట్, తర్వాత ఆయన రావాలి. వచ్చిన తర్వాత సముద్రగన్ గారి గురించా అలా అని కాదు, ఇప్పుడు మీరు ముగ్గురు వేసుకున్నారు కదా. పోలీస్ అండి, అంటే మెయిన్ క్యారెక్టర్ నాదే కదా. అంటే ఇప్పుడు మధ్యలో సెంటర్లో కూర్చోబెట్టినట్టు నాదే క్యారెక్టర్ కదండి. సో నాదే క్యారెక్టర్, అందరూ తప్పదు, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు అందులో వచ్చాం అంతే. ప్రొడ్యూసర్ గారు సార్, ఇప్పుడు మీ సినిమా గురించి అందరూ మాట్లాడుతున్నారు, వింటున్నారు, మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేయాలి అనిపించినప్పుడు మీకు ఈ కథలో బాగా నచ్చింది ఏంటి? బేసిక్గా నేను ఒక ఆడియన్ లెక్కనే విన్నాను. కథ చెప్పినప్పుడు క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి సస్పెన్స్గా ఉంది. సో సాయి గారు, వినోద్ గారు అంతకుముందు ఎక్స్పీరియన్స్ చూసాం కాబట్టి, సో ఈ మూవీ నేను ఫస్ట్ ఇండస్ట్రీలో ఎంట్రీ అవుతున్నాను. ఒక గ్రాండ్గా
ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఈ మూవీ ద్వారా వచ్చినాను. థ్యాంక్ యూ. సాయిరామ్ శంకర్ గారు, ఈ సినిమాలో విలన్ ఎవరో కనిపెడితే మీరే హీరో అని పెట్టారు. అంటే ఈ సినిమాలో హీరో లేరా? కాదు, డెఫినెట్గా ఆడియన్సే హీరో అండి. నేను అదే చెప్తున్నా. ఎప్పుడు ఆడియన్సే హీరో. అదే చెప్తున్నాం. మీరు విలన్ పట్టుకుంటే మీరే హీరో అని. అంటే ఈ సినిమాలో మీరు విలన్గా యాక్ట్ చేస్తారని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా? అదే నేనేమంటున్నాను, అదే చెప్పమంటున్నానండి నేను. అదే ఇప్పుడు మీరు అన్నారు కదా, అదే చెప్పి అదే రాయండి, మీకు 10,000 ఇచ్చేస్తాం. ఓకే. ఇంకోటి ఏంటంటే నేనింతలో మీరు ఒక అభిమానిగా యాక్ట్ చేశారు కదా, అలా ఈ సినిమా తర్వాత మీ అభిమానులు అలా చెప్పుకోవచ్చా ఈ సినిమా బాగుందని? అభిమాని నేనింత సినిమాలో మీరు ఒక అభిమానిగా సినిమా లవర్గా యాక్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత మీ ఫ్యాన్స్ వచ్చి మా హీరో ఒక పథకం ప్రకారం వచ్చి విన్ అయ్యాడని చెప్పుకునేలా ఉంటుందా? 100% అండి. ఫస్ట్ నేను చెప్పుకుంటాను, ఈ సినిమా నాకు ఉపయోగపడిందని నేను చెప్పుకుంటాను. సో నాకు డెఫినెట్గా మళ్ళీ మిమ్మల్ని ఫ్రీక్వెంట్గా కలిసే అవకాశం ఇస్తుంది నాకు. సో అది ఇండస్ట్రీకి వచ్చి మీరు దాదాపు 25 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు అంటే మరి కంబ్యాక్ అనుకోవచ్చా ఏంటి? ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి? సినిమా ఆల్రెడీ ఇంకా లైనప్లో ఏమైనా ఉన్నాయి? ఇది కాకుండా ఉన్నాయండి, లైనప్లో ఉన్నాయి. హీరోగానే చేస్తున్నారు అంతే అండి. ఇప్పుడు నేను కమిట్ అయింది మాత్రం అవేనండి. ఓకే, షూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హలో సాయి గారు, ఎలా ఉంది? ఇలా జర్కిన్ బాగుంది, జాకెట్ బాగుంది. సో బాగుంది, టీజర్ అంతా బాగుంది. సో అందరూ అన్నీ అడిగేశారు కాబట్టి ఆల్ ది బెస్ట్. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏమన్నా పూరి జగన్నాథ్ గారు వచ్చే అవకాశం ఉందా? అదే నేను ఇప్పుడు ఈ షో కూడా చూడమని నేను అడిగాను, చూస్తా అన్నారు. ఓకే, ఫస్ట్ షో చూపిద్దామని. అదే, డన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సాయి శంకర్ గారు, సో ఇప్పుడు నేనింతలో మీద ఒక ఇంటెన్స్ రోల్ ఉంది కదా, ఆ సినిమా తర్వాత మళ్ళీ పూరి గారి సినిమాల్లో కనిపించలేదు. ఇద్దరు కలిసి ఏమైనా సినిమాలు చేసే అవకాశం ఉందా? ఏంటి అప్పుడు కూడా నాకు అవకాశం ఇచ్చారు అందులో. అలా ఎప్పుడైనా అవకాశం వస్తుందేమో తెలియదు, అంతే తెలియదు నాకు. ప్లానింగ్ అయితే ఎప్పుడూ లేదండి. అది అలా అది కూడా ఈ క్యారెక్టర్ బాగుంటుంది, నువ్వు చేయరా అన్నారు, చేశాను. మీ అబ్బాయి బాబాయ్ ఆకాష్ మీరు ఏదైనా కలిసి చేసే సినిమా? ఇప్పుడు ఆయన గొడవలో ఆయన ఉన్నాడు, నా గొడవలోనే ఉన్నాడు. సో ఇద్దరికి కొంచెం ఇప్పుడు మంచి సినిమా చేస్తున్నాడండి. సో ఇద్దరికి కొంచెం మీరు అన్నట్టు వర్కౌట్ అయింది అనుకోండి, డెఫినెట్గా కలిసి ప్లాన్ చేయాలి. నాకు కూడా ఉందండి. మీ ముగ్గురు కలిపి? ఏమో తెలియదు, నా చేతుల్లో లేదు. ఓకే, గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. Alright, so media partners andarki thank you so much. So Vinod Vijayan Films and Vihari Cinema House Private Limited presents so oka Telugu suspense thriller oka padakam prakaram ee cinema February 7th na mana munduki 50 theaters lo grand welcome cheptu release kabotundi. So team cast andarki kuda hearty congratulations and all the best. Alright, so andarki oath of thanks and this is Monica signing off.